కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణానదికి వరద వచ్చి చేరుతుంది. ముఖ్యంగా జూరాల ప్రాజెక్టుకు భారీ వరద వచ్చి చేరుతుండటంతో అప్రమత్తమైన అధికారులు 33 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం రిజర్వాయర్కు వరద ఉధృతి కొనసాగుతుంది. జలాశయం 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి నీటిని వదిలారు. ఇన్ఫ్లో 2,62,462 క్యూసెక్కులుండగా అవుట్ఫ్లో 2,65,233 క్యూసెక్కులుంది. ఇక పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులుండగా ప్రస్తుతం 885 అడుగులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా ప్రస్తుతం 215.3263 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం డ్యాం నుంచి వరద నీరు వస్తుండటంతో నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నిండు కుండలా మారింది. దీంతో డ్యాం అధికారులు 20 గేట్ల ద్వారా 5 ఫీట్ల మేరకు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ నుంచి సాగర్ కు 45,554 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా అంతే మొత్తాన్ని దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగుల గరిష్ట స్థాయికి నీటి మట్టం చేరింది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.50 టీఎంసీలు కాగా ప్రస్తుతం నీటి నిల్వ 312 టీఎంసీలుగా ఉంది. ఇన్ఫ్లో 2,11,087 క్యూసెక్కులు కాగా అవుట్ఫ్లో 2,11,087 క్యూసెక్కులుగా ఉంది.